అనమాట నెక్స్ట్ కందుకూరు టీమ్ కమిట్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మౌజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్సలెంట్ అనమాట. బ్యాంకాక్ విన్ అని ఎంజాయ్మెంట్ ఎలా ఉందంటే వచ్చిన తర్వాత అది అవుతుంది అనమాట ఇక్కడ. సో వెరీ బ్యూటిఫుల్ అనమాట. చూసుకుంటే గడిచిన 2 days అవుతుంది. ఇప్పుడు వచ్చేసి అన్ని ప్లేసెస్లో గురించి చాలా ఎక్సలెంట్గా చూపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మేము చూస్తున్నారు కదా, వాకింగ్ స్ట్రీట్లో ఉన్నాం. సో ఇంకా రీచ్ అవుతున్నాం. బట్ వాకింగ్ స్ట్రీట్ అంటే మన చిరుత మూవీలో ఉండేది కాబట్టి అది తెలిసే ఉంటుంది మేబీ అందరికీ. చాలా ఎక్సలెంట్గా ఉంది గురించి, నిజంగా చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట. సో మూవీస్లో మాత్రం చూస్తూ ఉంటారు అటు సీన్స్ అన్నీ, బట్ ఇక్కడ థ్యాంక్స్ గాడ్ అండ్ థ్యాంక్ యూ సేఫ్ షాప్. వై బికాజ్ ఎందుకంటే మనకి సేఫ్ షాప్ అవకాశం వచ్చినందుకు. సో దాంట్లో మన గ్రేట్ మా గురించి చిన్నారమ్మ గురించి టీంలో మనం గైడ్లైన్ తీసుకొని ఉండడం ఇట్స్ రియల్లీ అమేజింగ్ అనమాట. సో నిజంగా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేసి ఇంత దూరం వచ్చేసి ట్రావెల్ చేసి ఇంత ఎంజాయ్మెంట్ చేయడం నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట గురించి. థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే చేస్తున్నారో ఈ ఆనందాన్ని, అదేవిధంగా ప్రతి ఒక్క లగ్జరీ చూసుకుంటే మన గురుజీ మా గురుజీలు ఇచ్చే లగ్జరీ లైఫ్ ఎలా ఉండదు మేమే కాకుండా మా కింద టీం ప్రతి ఒక్కరు అనుభవించేలాగా ఖచ్చితంగా కృషి చేస్తాను. సో థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మౌర్జీ. మీ యొక్క గ్రేట్ గైడ్లైన్ తీసుకొని అదేవిధంగా మా అప్లయన్స్ మల్లికాన్ సార్ అండ్ పులి వెంకటేష్ సార్, అదేవిధంగా మాధవరావు సార్, సో మీరు గురుజీ, అదేవిధంగా స్వామి గురుజీ, గోపిష్ట మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహాగురుజీ స్వామి గురుజీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి అవకాశం ఇచ్చారు. సో కూడా ధన్యవాదాలు మావుజీ. నెక్స్ట్ సార్ దుర్గారావు గారు, మీ ఫీలింగ్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. చెప్పండి. హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు దుర్గారావు. సేఫ్ షాప్ అందరికీ కోటి ధన్యవాదాలు. నేను బ్యాంకాక్ వస్తానని చెప్పి అసలు కళ్ళ కూడా అనుకోలేదు. ఫ్లైట్ జర్నీ ఎక్సలెంట్, సూపర్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మామూలుగా అసలు. ఫ్లైట్ అట్లా లెగుస్తున్నప్పుడు గాల్లోకి అట్లా హృదయం కూడా పైకి లేచింది. చాలా బాగుంది ఫ్లైట్ జర్నీ. భయంగా ఉంటుంది అనుకున్నాము కానీ అట్లాంటిది ఏం లేదు, చాలా బాగుంది. ఈ బ్యాంకాక్లో బీచ్ది, ఆ సముద్రం లోపలికి చేపలకి మేత వేయడం, టైగర్ది వాకింగ్ కానీ ఫోటో కానీ సూపర్ చాలా సూపర్గా ఉన్నాయి. అసలు బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ మైండ్ బ్లోయింగ్. అసలు ఇప్పుడు మేము వాకింగ్ స్టైల్లో ఉన్నాము. మా కేరా చిన్నారావు గురుజీ గారికి కోటి ధన్యవాదాలు. మాకు తెలియని ప్రతి ఒక్క విషయాన్ని చిన్నగా అన్ని నిదానంగా వివరంగా చిన్నపిల్లలకు చెప్పినట్టుగా చెప్పి జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. వెరీ బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ లైఫ్, సేఫ్ షాప్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ముందు జో మాగురుజీ, గుడ్ మార్నింగ్ మాగురుజీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాగురుజీ. యాక్సిడెంట్ అనమాట. బ్యాంకాక్ సిటీలో, బ్యాంకాక్ కాదు పటాయ్ అనే సిటీలో ఉన్నాము ఇప్పుడు. ఇవాళ యాక్సిడెంట్గా ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఇవాళ మంచి ఎక్సలెంట్ సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఉదయం పారాసిట్ డ్రైవింగ్ చేసాము. అదేవిధంగా మళ్ళీ మన స్కూటీలాగా ఉంటాయి కదా మన సముద్రంలో కూడా స్కూటీ డ్రైవింగ్ చేసాము. అదేవిధంగా మొత్తం ఎక్సలెంట్గా ఉంది మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. మాకు మంచి అవకాశం ఇచ్చారు మీరు. మీరు ప్రతి ఒక్కరు కూడా సున్నంగా మాకు మీ పిల్లకాయలకు కూడా మమ్మల్ని చిన్నప్పుడు మేము ఏ విధంగా ఆడుకున్నామో ఆ విధంగా మమ్మల్ని ఆడిచ్చారు మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. కొట్టుకొడుతున్న ధన్యవాదాలు మా గురించి. గుడ్ మార్నింగ్ గురూజీ. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి బ్యాంకాక్ వచ్చాను. ఇక్కడ బ్యాంకాక్ అంటే ఏదోలా ఉండిద్ది అనుకున్నాను. చాలా ఎంజాయ్ చేశాను. ఈ తెలియని కూడా గురూజీ చిన్న విషయాలు కూడా చెబుతున్నారు. స్పీడ్ బోట్ కానీ, ఫిష్ ఫుడ్ కానీ ఇవన్నీ చాలా ఎంజాయ్ చేశాను గురూజీ ఇక్కడ. థ్యాంక్ యూ గురూజీ. అయిపోయింది గురుజీకి. సో ఓకే, ఇట్లా ఒకసారి అందరం. సూపర్ అనమాట. అందరూ ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో గురుజీ, ఓల్డ్ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గురుజీకి ఒకసారి ధన్యవాదాలు చెప్పండి. గురూజీ గారికి కోటి ధన్యవాదాలు. గురూజీ గారికి కోటి ధన్యవాదాలు. ఓకే, గురుజీ గారు లేకపోతే మనం లేవు. పండి సారా వెళ్ళిపోయారు.
మామూలు అందరూ అయిపోయారా? గుడ్ మార్నింగ్ గురూజీ. పటాయి సిటీ మొత్తం చాలా బాగుంది గురూజీ. ఈసారి నా టీంని ఎట్టి పరిస్థితుల్లో విన్ చేసి ఎన్నకొండ టీం, మంగళగిరి టీం విన్ చేసుకొని ఈసారి అటు ఇటు టీం కలిపి అటు ఒక 5 ఇటు ఒక 5 విన్ చేసి తీసుకొస్తాం గురూజీ. అంతా మీ ప్లేసింగ్ చిన్నారా గురూజీ. అందరూ గురూజీ గురూజీ మాట్లాడావా? ఎంతమంది వస్తారు నెక్స్ట్? చెప్పాను సార్ గురూజీ, 10 మందిని తీసుకున్నాం. కమిటీ చెప్పు, మీటింగ్ కమిటీ నుంచి ఒక్కడే వచ్చావు కదా, చెప్పు మాట్లాడు. నమస్తే మా గురూజీ. చిత్తూరు జిల్లా పలమేరు స్వేప్ షాప్ టీం నుంచి నేను ఒక్కడే వచ్చినాను. నా పేరు కృష్ణమూర్తి. చిన్న మా గురూజీ ద్వారా ఈ అవకాశము కల్పించడం జరిగింది. పలమనేరులో సుబ్బు సారు, సుమా మేడం, లీనా మేడం, మీరా మేడం, భువనా మేడం, వీళ్ళందరికీ కూడా నిజంగానే కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కానీ నా లైఫ్లో ఇంతవరకు నేను ఇలాంటి అవకాశము వస్తుందని కూడా ఊహించలేదు. కాబట్టి ఊహించినటువంటి ఊహ సక్సెస్ అయింది. నిజంగానే షేప్ షాప్ కంపెనీ ఈ అవకాశం రావడం నా లైఫ్లో ఫస్ట్ టైము. ఇది నెక్స్ట్ వచ్చే టయానికి ఇలాగా నేను ఒకడే కాకుండా లెఫ్ట్ నా డౌన్ లైన్లో లెఫ్ట్ రైట్ టీం కలిపి మొత్తము 10 మందిని టార్గెట్కి రీచ్ చేసి థాయిలాండ్, పటాయా, బ్యాంకాక్కి తీసుకొని వస్తాను. పోతే నేను నెక్స్ట్ చైనా కానీ లండన్కి కానీ విన్ అయ్యి నెక్స్ట్ వచ్చే టైంలో మా ఫ్యామిలీతో బ్యాంకాక్ వస్తానని తెలియజేసుకుంటున్నాను. నిజంగానే షేప్ షాప్లో ఉండింటే ప్రపంచవ్యాప్తంగా ఇండియా వైజు షేప్ షాప్ షేప్ షాప్ షేప్ షాప్ షేప్ షాప్ వేరే అవకాశము ఇంక ఏ పరిస్థితుల్లోనూ ఏ దాంట్లోనూ రాదు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడే ఒక్క సెకండ్, ఒక నిమిషం కానీ లేట్ చేయకుండా షేప్ షాప్ కంపెనీలో మీ అప్లైనర్లు ఎవరో చెప్పినా కానీ అప్లైనర్లు చెప్పిన వెంటనే డౌన్ లైన్లో వాళ్ళతో కానీ అప్లైనర్తో కానీ ఫాలో అప్ అయ్యి చెప్పిన వెంటనే మీరు ఐడి క్లోజ్ చేసి డీడీ క్లోజ్ చేసి షేప్ షాప్ కంపెనీలో జాయిన్ కావాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఓకే చిన్న మా గురు సార్ గారి నాకు ఈ అవకాశం అందుకు కోటి దండాలు తెలియజేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ మహా గురుజీ. గురుజీ అయిపోయిందా? సో గ్రేట్ లెజెండ్స్ ఇదనమాట. చూసారా మా వాళ్ళందరూ కమిట్మెంట్లు. సో బ్యాంకాక్లో 2023లో నేను సందేశ్ ఇద్దరు వచ్చాము. ఈరోజు నా టీము పోయిన బ్యాచ్లో 40, ఇప్పుడు 30, 70. ఓకే, ప్యారిస్, స్విట్జర్లాండ్, టర్కీ, ఇస్తాంబుల్, ఇలా ఎన్నో దేశాలండి. 2019 ఎలక్షన్ టైంలో ఫ్రెషర్గా ఉన్న వ్యక్తిని, పూర్ ఫ్యామిలీ ఉన్న వ్యక్తిని, నార్మల్ మొబైల్ కాదు, రబ్బర్ బ్యాండ్ మొబైల్ ఉండేది. ఈరోజు యాపిల్ మొబైల్, యాపిల్ ల్యాప్టాప్, లగ్జరీ కారు, లగ్జరీ హోము, సో లగ్జరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా కొననుంది సేఫ్ షాప్ తర్వాత సాధ్యమైందంట. సో సేఫ్ షాప్ని నమ్మండి. సో ప్రభుత్వాలు ఉంటాయి, మారుతూ ఉంటాయి, బట్ సేఫ్ షాప్ మారదు. సేఫ్ షాప్లో ఉంటే సక్సెస్ గ్యారెంటీ అనమాట. పక్కాగా ఇస్తున్నాను, మీకైతే నేను 100% గ్యారెంటీ ఇస్తాను. కష్టపడకుండా ఎవరికి రాదండి. పవన్ కళ్యాణ్ కూడా 10 సంవత్సరాలు కష్టపడితేనే ఈరోజు 21 సీట్లకి 21 గెలుచుకుంటాడు. ఓకే, కష్టపడకుండా పెద్ద పెద్ద కోటేశ్వర్లు సైతం ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారు. ఓకే, బయట అట్లుంది సమాజంలో. బట్ ఇక్కడ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం కేటాయించుకొని కష్టపడితే ఇంక నువ్వు డైమండ్ అవుతావు. ఓకేనా? సో విష్ ఆల్ ది బెస్ట్. గెట్ రెడీ ఫర్ వచ్చా. ఓకే, ఆల్ ది బెస్ట్.